మణికంట ఎమోషనల్ గా మాట్లాడకపోయినా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన యాక్చువల్గా తనకు మైండ్ మెచ్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అతను ఏం చేసినా గానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్స్ చేయడమే తప్ప తను అసలు ఏం పాయింట్స్ ఇస్తున్నారనేది తనకి కూడా క్లారిటీ లేదు. అంటే మాట్లాడేది నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా? సింపతి అయితే నేను చెప్పను, బట్ తన ఉన్న స్టేజ్ లో మేబీ తన మైండ్ మెచ్యూరిటీ వల్ల అట్లా ఉండొచ్చు అతని మాటలు నిజం అనుకుంటున్నారా అబద్ధాలు అనుకుంటున్నారా మీరు? అది మనకు తెలియదు కదా, మేబీ ఉండొచ్చు, లేకపోతే సింపతి ప్లే చేయవచ్చు. యష్మి కూడా ఎలా ఆడుతుంది? యాక్చువల్ గా నాకు అంటే లైక్ కుకింగ్ టాస్క్ అవన్నీ వాళ్ళకి అంటే ఓన్లీ వీళ్ళకి కుకింగ్ ఇచ్చి మిగతా ఓన్లీ 10 మెంబర్స్ చేసే పనిని 5 మెంబర్స్ ఇవ్వడం నాకు అది నచ్చలేదు. అండ్ దాని మీద నైనిక అప్పుడు ఫైట్ చేయడం కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. ప్రేరణ ఎలా ఆడుతుంది? యా, ప్రేరణ తనది ఏంటంటే చైల్డిష్ గా కొన్ని అంటే లైక్ డస్ట్బిన్ లో పడేసి మళ్ళీ దాన్ని తను వాంటెడ్ గా ఏం పెట్టలేదు, బట్ తను తీసేయాల్సి ఉండే అక్కడ. అంటే ఇప్పుడు విష్ణుప్రియ ఎలా మీకు ఎలా అనిపించింది? ఆయన అన్నారు కదా నేను ట్రాన్స్పరెంట్ గా ఉండలేను అని. మేబీ అంటే జనాలు తనలో చేంజ్ చూస్తారని అనుకుంటున్నారేమో, మేబీ అలా ఏమన్నా ప్లే చేస్తారేమో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇస్తారా? ఫీల్ అనుకుంటున్నాను నేను. టాప్ అయ్యి ఎవరు అనుకుంటారు? తను అడిగినా లైక్ ఆనియన్ అంటే అవి ఎక్కువ అవుతున్నాయి. తను కూడా కొంచెం టాస్క్ లో అట్లా కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉంటే బాగుంటది. అతను పన్ను వర్కౌట్ అవుతుందమ్మా లేదా అవసరం లేని పన్ను? అవసరం లేదు, చాలా చాలా చోట్ల అవసరం లేదు అని సోనియా ఎలా ఆడుతుంది? జెన్యున్ గా ఆడుతుందా ఫేక్? ఫస్ట్ లో సోనియా చూస్తే నేను మాక్సిమం ఈ వీక్ తనే వెళ్ళిపోతుంది అనుకున్నాను. తర్వాత తను ఆబ్వియస్లీ అంటే లో అయిపోయింది. అండ్ బిగ్ బాస్ హౌస్ లో కావాల్సింది యాక్చువల్ గా ఆర్గ్యుమెంట్స్ అవి మేబీ తను అలా ఆలోచించి అలా చేసిందేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు మీకు విష్ణుప్రియ గురించి 1 minute మాట్లాడాలంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ హౌస్ గురించి ఎలా ఆడుతుంది? ఆడుతుంది, బట్ తన అంటే ఇంకా టాస్క్ స్పెషల్ గా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కదా, సో మేబీ అంటే కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఇంకా తను యాక్చువల్ గా తన స్ట్రెంత్ వేరే ఉంది. తను లైక్ ప్రీవియస్ అయితే చాలా డాన్స్ లైక్ కామెడీ గానీ అవన్నీ ఉండే తనకి. తను ఇంకా ఎక్కువ పర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సేఫ్ గేమ్ ఏమైనా ఆడి తర్వాత ఏమైనా పర్ఫార్మెన్స్ చూపిద్దాం అనుకుంటుంది అనుకోవచ్చా? సేఫ్ గేమ్ అయితే నాకేం అనిపించలేదు. మనం ఉన్నంత వరకు అయితే జెన్యూన్ గానే ఉందనిపిస్తుంది. టాప్ అంటే ఎవరు ఉంటారు? నేను మాక్సిమం టాప్ 5 లో నిఖిల్ ఉంటాడు, మైక్రీ ఉంటుంది, అండ్ ఐ థింక్ ప్రేరణ ఆర్ శేఖర్ పాషా ఉండొచ్చు. నైనిక పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి? నైనిక టాస్క్ లో చాలా అవుట్ స్టాండర్డ్ ఉంది. అండ్ ఈసారి ఏమంటున్నారు, కన్నడ వాళ్ళని ఎక్కువ ఇస్తున్నారు, తెలుగు వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు ఇస్తారు అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్? తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవంటే ఇంకా అది యాక్చువల్ గా అంటే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు ప్రీవియస్ సీజన్స్ తో పోలిస్తే. మేబీ వాళ్ళు ఇంకా కొంచెం పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా కొంచెం అంటే ఇప్పుడు మణికంఠ బిల్లు పట్టుకున్నట్టు ఇంకెవరైనా ఆటలు కట్టుకోవాలంటే అలా అని కాదు. ఇంకా ఇప్పుడు సోహెల్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి, యాక్టివ్ గా ఉంది, ఇంకా చూడాలి ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుందని ఉండేది. బట్ అలా లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. చూస్తున్నారా? టీవీలో చూస్తున్నారు? నాకు రిలేటివ్ కూడా ఉంది, నేను చూస్తాను. చూస్తాను అంటే ఎపిసోడ్ మెయిన్ గా నాకు ఏంటంటే నామినేషన్ చూస్తాను, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నేను నిఖిల్ అనుకుంటున్నాను. సోనియా వల్ల విష్ణుప్రియకే చెడ్డ పేరు వచ్చిందని సార్ ఆబ్వియస్లీ. ఎలా అనిపించింది? నాకు కరెక్టే అనిపించింది. అంటే ఏది తీసుకున్నా నామినేషన్స్ లో కూడా లైక్ అనడం వల్ల నాకు తన ఓకే.